వెల్కమ్ టు విజిల్. తెలుగుదేశం శ్రేణులు మర్చిపోయిన ఒక సంఘటనను గుర్తు చేద్దామంటూ సోషల్ మీడియాలో ఈ స్క్రిప్ట్ హల్చల్ చేస్తుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం జగన్ రెడ్డిని కట్టడి చేయలేకపోవటం కారణంగా నాటి తెలుగుదేశం అసమర్థ పాలన 2019 ఎన్నికల్లో జైలు బెయిలు పక్షి ఏకంగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. విజనరీ అంటే ప్రభుత్వ సంపద, ఉద్యోగాల సృష్టి మాత్రమే కాదు. జగన్ లాంటి ఆటవికుడు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఊహించలేకపోవటం, అందుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయలేకపోవటం నాటి అధికారంలో టీడీపీ పాలకుడిదే అనేది విస్మరించలేని నిజం. 5 ఏళ్ల నాటి సీమపాలిగాళ్లను మరిపించిన వికృత పాలన చూపించిన జగన్ మొన్న ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారు. వచ్చేది వైసీపీ రాజ్యమే అని వైసీపీ నాయకులు రంకులు వేయటమే కాదు, అధికారులను బెదిరిస్తున్నారు. అధికారులు నిజంగానే బెదిరిపోతున్నారు. దానికి అసలు కారకులు వైసీపీ మూక కాదు, కూటమి పాలకులు మాత్రమే అందుకు బాధ్యులు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్గా కొనసాగుతున్నప్పుడు నాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కరణం బలరాం ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక రాజకీయ సభలో ప్రసంగిస్తూ సభలో స్పీకర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్పీకర్ స్థానం గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలని నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు నాటి కాంగ్రెస్ శాసనసభాపక్షం కరణం బలరాం మీద అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దాంతో ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. అసెంబ్లీ బయట ఎక్కడో రాజకీయ సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను సభకు ఎలా ఆపాదిస్తారు అని వాదించిన కరణం బలరాం వాదనను పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ స్థానం గౌరవానికి భంగం కలిగించారని నిర్ధారణ చేసి కరణం బలరాం ఎమ్మెల్యే సభ్యత్వాన్ని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అంటే 6 నెలల పాటు బలరాం శాసనసభ్యుడి హోదా కోల్పోయారన్నమాట. మరి నిన్న జగన్ రెడ్డి కూడా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన పేరిట మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మరియు స్పీకర్ అంటూ అయ్యన్న పాత్రను ఉద్దేశించి 1కి 2 సార్లు సిగ్గు లేదా సిగ్గుపడాలి అని అభ్యంతర పదాలు వాడటం జరిగింది. మరి వాళ్ళ నాయన చూపిన బాటలోనే నేటి కూటమి ప్రభుత్వం కూడా స్పీకర్ స్థానం గౌరవానికి భంగం కలిగించిన జగన్ రెడ్డి వ్యవహార శైలిని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తుందా? జగన్ను పిలిపించి విచారించి తీరాలి, అతని మీద చర్యలు తీసుకోవాలి అని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు హోరెత్తిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నాడు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి నడి బజార్లో కాల్చి పారేయాలి అన్న రోజే జగన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం నాటి నుంచి నేటి వరకు నేను ఎవరిని ఏమైనా ఎంత మాటైనా మాట్లాడి తీరుతాను, నన్నెవరు ఏమీ పీకలేరు అనే బరితెగింపు ధోరణి జగన్లో ప్రబలిపోయిందని, ఏదో ఒక స్టేజ్లో అటువంటి వైఖరిని కట్టడి చేసి తీరాల్సిందే అని అధిక శాతం మంది అభిప్రాయం. ఇప్పటివరకు ప్రదర్శించిన ఉదాసీన వైఖరిక చాలు, మీరు మంచితనం ప్రదర్శిస్తుంటే జగన్ గారు దాన్ని మీ చేతగానితనం అనుకుంటున్నాడు, టీడీపీ నాయకత్వం చేతగానిది కాదు అని వెంటనే చర్యలు ప్రారంభించండి అని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. యాక్షన్స్ షుడ్ బి స్పీక్ లౌడర్ దాన్ రెడ్ బుక్ వర్డ్స్ అనేది ఇప్పుడు కొత్త సూక్తి.